మీ పాట అద్భుతం. మా పిల్లలు జాతి చేతులు బాణాలవుతారో లేదో మాకు తెలియదు, కానీ మీ చేతుల్లో తప్పనిసరిగా బాణాల్లా తయారవుతారు. అది నా పట్ల మీకున్న అభిమానం కాదు, నిజం. మీ పాట తరిసి చూశాక మేం కూడా ఒక క్షణం పిల్లలమైపోయామంటే నమ్మండి. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. అవును, అన్నట్టు మీరెవరి తాలూకు? మన ఎస్ఐ అర్జున్ గారి తాలూకమ్మా. ఎస్ఐ తాలూకు అంటే కంపెనీ నుండి తెచ్చాడన్నారే? అవును. ఓహో, ఆ సరుకన్న మాట. నో మేడం, తొందరపడకండి. మరోసారి ఆలోచించండి. మీరనుకున్నట్టుగా అమ్మాయి ఒళ్ళమ్ముకునే మనిషి కాదు. అహల్యలా మోసం చేయబడ్డ అమాయకురాలు. అయితే ఏ రాముడి కాలో తగిలే వరకు బండలా పడుండమని. ఎందుకు? అర్జునుడి కాలు తగులుతూనే ఉందిగా. అర్జున్ గురించి మీరంత తేలిగ్గా మాట్లాడండి. అతను సంస్కారే కాదు, సంస్కర్త కూడా. అర్జున్కు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం చాలా పవిత్రమైంది. ఒకే పంచంలో ఉంటూ, ఒకే కంచంలో తింటూ, ఒకే మంచంలో పడుకోవడం లేదంటే నమ్మడానికి మేమేం పసిపిల్లలం కాదు. అలా బయటకు వచ్చి వినండి. వాళ్ళని గురించి
లోకం వేసే కేకలు. లోకం పిచ్చిది. ఏ రాయి ఎవరి మీద ఎందుకు ఇసురుతుందో దానికే తెలియదు. అందుకే ఆ చెడిపోయిన దాని దగ్గర మా పిల్లలు చదువుకుంటే ఆ రాళ్ళు మాకు మా పిల్లలకు తగులుతాయని మాకు భయం. త్వరగా తేల్చి చెప్పండి. దాన్ని వెంటనే వెళ్ళగొట్టేస్తారా లేక మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళమంటారా?